ఇలా చేస్తే యజమానికి కష్టకాలమే. సింహద్వారం విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇంట్లో అద్దెకున్నా సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధాన ద్వారం అనేది ఇంటి యజమాని పురోగతికి, ఆరోగ్యానికి, ఆదాయానికి, హోదాకు సంబంధించిన విషయం. ఇంట్లోని ఇతర ద్వారాలన్నిటికంటే ప్రధాన ద్వారానికి అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉంటుంది. సింహద్వారం మీదే అందులో నివసించే కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సింహద్వారం ఏ దిశలో ఉన్నా ఆ ద్వారం ఏ విధంగా ఉండాలి, దాని ముందు ఏముండాలి అన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని, ప్రధాన ద్వారాన్ని వేస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు ఎటువంటి శబ్దమూ రాకూడదు. తలుపు నుంచి శబ్దాలు వచ్చే పక్షంలో ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఆ ఇంట్లోని వారికి ఎప్పటికీ ఆకలి తీరదని, ప్రధాన ద్వారం నుంచి కిర్రుమనే శబ్దం వెలువడకూడదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక ద్వార బంధంలో ఎక్కడా వంపు, సొట్టలు, ఎగుడు దిగుళ్లు కనిపించకూడదు. వీటి వల్ల ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సజావుగా ఉండదు. ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువగా నష్టాలు కలుగుతుంటాయి. తలుపులో గాని, తలుపుకి సంబంధించిన ఇతర చెక్కల్లో గాని ఎక్కడా వంపులు, సొట్టలు కనిపించకూడదని వాస్తు నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఇంటి కింది వాటాలో ఏ విధంగా సింహద్వారాన్ని నిర్మించడం జరిగిందో పైవాటాలో కూడా అదే విధంగా సింహద్వారాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఈ రెండు ద్వారాలు రెండు రకాలుగా ఉండడం అనేది ఆ ఇంటి యజమాని ఆరోగ్యానికి, ఆదాయానికి ఏమాత్రం మంచిది కాదు. ఇక ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరవగానే ఎదురుగా 4 రోడ్ల కూడలి కనిపించకూడదని, ఇంటి ఎదురుగా 4 రోడ్ల కూడలి ఉండడం వల్ల ఇంటి యజమాని ఎప్పుడూ దూర ప్రాంతంలో లేదా ప్రవాసంలో ఉండడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండకపోవడం జరుగుతుంది. ఆ ఇంట్లోని పనివారు ఆ ఇంట్లోని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా జెండాలు కట్టి ఉండడం, చెట్లకు జెండాలు కట్టడం ఆ ఇంట్లోని వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఆ ఇంటి యజమాని, ఆ ఇంట్లోని ఇతర వ్యక్తులు ఎంత సంపాదించినా హారతి కర్పూరమైపోతుంటుంది. చెట్లు ఉండడం కూడా మంచిది కాదు. చెట్లు ఉన్న పక్షంలో ఆ ఇంట్లో సంతానం నిలవదు. గర్భస్రావాలు జరుగుతుంటాయి. అనారోగ్యాలకు అవకాశముంటుంది. ద్వారానికి ఎదురుగా బురద గుంటలు, గోతులు ఉండకూడదు. అవి ఉన్న పక్షంలో ఆ ఇంట్లోని వారు ఏనాడూ సుఖ సంతోషాలతో ఉండలేరు. జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు. అటువంటి ఇంట్లో నవ్వుల కన్నా ఎక్కువగా ఏడుపులే వినిపిస్తుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ముందు చిన్నపాటి కాలువలు ఉన్నా ఆ ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. ద్వారానికి ఎదురుగా ఆలయం ఉన్న పక్షంలో వంశనాశనం జరుగుతుంది. గుమ్మానికి ఎదురుగా స్తంభాలు ఉండే పక్షంలో ఆ ఇంట్లోని మహిళల ఆరోగ్యం దెబ్బతింటుంది. ద్వారానికి ఎదురుగా కుమ్మరి సారె, కుండలు తయారు చేసే బట్టీలు ఉండకూడదు. అవి ఉంటే కుటుంబ సభ్యుల ప్రతిభా పాటవాలు ఏమాత్రం రాణించవు. ద్వారం తెరవగానే ఎదురుగా బూడిద కనిపించకూడదు. దీనివల్ల ధన నష్టం, ధనహీనం, ఆయుః క్షీణత వంటివి చోటు చేసుకుంటాయి. ఇక సింహద్వారం పైన ఏ చెట్టు నీడా పడకూడదు. ఆ ఇంట్లోని వారు వృద్ధిలోకి రాకపోగా అనారోగ్యాలు, దురదృష్టాలు చుట్టుముడతాయి. ఇంట్లో వారికి మనశ్శాంతి ఉండదు. అపజయాలు, వైఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ద్వారానికి సంబంధించిన చెక్క ఏక ఖండంగా ఉండాలి. 2 చెక్కలను కలిపి ద్వార బంధాన్ని నిర్మించకూడదు. దీనివల్ల ఆ ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇంటి ముందు పూల మొక్కలను పెంచడం మంచిది. ముఖ్యంగా తులసి మొక్కను ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ద్వార బంధానికి సంబంధించిన ఇటువంటి సమస్యలను వాస్తుశాస్త్రం ద్వార వేధలుగా పరిగణించింది. ఈ వేధలకు పరిహారం కూడా ఉండదని వాస్తుశాస్త్రం తెలియజేసింది. అందువల్ల ప్రధాన ద్వారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ ఇంటికి అంత మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.